ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చేసింది రంగనాథ్ సార్ను. ఆంధ్రజ్యోతి రంగనాథ్ సారు ఐపీఎస్ వరంగల్లో చేసిండు, ఖమ్మంలో చేసిండు, నల్గొండలో చేసిండు, వరంగల్లో ఉత్సవించాడు కబ్జాలు చేసిన వాళ్ళకు. సో రంగనాథ్ సార్కు కొంచెం భూముల విషయంలో కొంత అనుభవం ఉన్నది. ఎందుకంటే వరంగల్లో భూముల కబ్జాలు ఫుల్. రంగనాథ్ సార్ వచ్చినాకనే కేసులు పడ్డాయి, కాంగ్రెస్ వాళ్ళ మీద పడ్డాయి, బీఆర్ఎస్ వాళ్ళ మీద పడ్డాయి కేసులు. ఇక్కడ పడ్డాయి వరంగల్లో. నేను వరంగల్ ఉంటా కాబట్టి చెప్తా ఉన్నా. ఇట్లా హానెస్ట్ ఆఫీసర్ నేను ఒక్కటే అడుగుతున్నా, గవర్నమెంట్ రంగనాథ్ సార్ను ఒక 2 సంవత్సరాలు ఇట్లనే కంటిన్యూ చేస్తుందా? ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఫస్ట్ సమాధానం ఒక బాండ్ రాయండి, స్వచ్ఛందంగా ఇట్లనే ఏం చేసినా రంగనాథ్ సార్ ఇట్లనే కంటిన్యూ అవుతాడని ఒక బాండ్ పేపర్ రాసియారు. నేను ఛాలెంజ్ చేస్తాను, రంగనాథ్ సార్ను ఇంకో 2-3 నెలల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తారు వీళ్ళు. చూడండి, మీరు చూడండి. ఎందుకంటే ఇది రాజకీయం అనేది ఒక దరిద్రం, ఒక కంపరం అయిపోయింది ఇక్కడ తెలంగాణలో. దానం నాగేంద్ర ఏం ఛాలెంజ్ చేసిండు? మీరు వస్తారు పోతారు, రిటైర్డ్ అయినాక ఇంట్లో కూర్చుంటారని ఛాలెంజ్ చేసిండా? ఈ విధంగా ఆనెస్ట్ గా పని చేసుకుంటా పోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఇబ్బందే, అక్కడ ఉన్న కార్పొరేటర్లకు ఇబ్బందే, దాంతో ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దుగాల జిహెచ్ఎంసీలో వాళ్ళు గెలవరు. ఎందుకంటే వాళ్ళ కిందకే నీళ్ళు వస్తాయి. ఎన్ని బిల్డింగులు కూలగొడితే అన్ని ఓట్లు బీక్తాయి. ఎట్లా కూలగొడతారు? అదే వాస్తవానికి కరెక్ట్ అండి. నేను నిన్న సినిమా చూసిన, రాత్రి కొంచెం సేపు సినిమా చూసిన, ఇండియన్ 2 భారతీయుడు 2 కమల్ హాసన్ సినిమా చూసిన. ఫస్ట్ కొంచెం సోది నచ్చలేదు సినిమా, కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. భారతీయుడు 1 సినిమాలా ఏంటంటే తప్పు చేస్తే పోతాడు, బెల్ట్ లెక్క ఉంటది, కత్తి తిస్తాడు, కస పొడతాడు, ఏలు తిప్పుతాడు, ఆకలి అంటాడు, పొడతాడు, కథం చంపుతాడు. అది ఫస్ట్ స్టోరీ. తప్పు చేస్తే కన్న కొడుకును చంపుతాడు, తప్పు చేసినందుకు కన్న కొడుకును చంపుతాడు, తర్వాత విదేశాలకు పారిపోతాడు భారతీయుడు. ఇది ఫస్ట్. ఇక రెండో దాంట్లో ఏంటంటే భారతీయుడు ఉంటే అక్కడ ఉంటే ఏంటంటే సిద్ధార్థ హీరో ఉంటాడు. ఇలా వీళ్ళందరూ టీం ఉంటారు, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వీళ్ళకి సిద్ధార్థకు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మెసేజ్ పెడతారు, రావాలి భారతీయుడు, రావాలి మన దేశానికి, మళ్ళీ రావాలి భారతీయుడు అనగానే భారతీయుడు రెస్పాండ్ అవుతాడు, వస్తాడు. వచ్చినాక ఏం చేస్తారంటే నేను కాదు సంపుడిగా, నేను కాదు, ఒక మార్పు రావాలి. ఫస్ట్ మీ ఇంట్లో మీ అవ్వాయాలు ఏం చేస్తారు, మీ అత్తమామలు ఏం చేస్తారు, గవి చూడండి. వాళ్ళు ఏమైనా అవినీతికి పాల్పడితే అవినీతి నిరోధక శాఖకు పట్టి అంటే హీరో సిద్ధార్థ కూడా వాళ్ళ నాయనను పట్టిస్తాడు. వాళ్ళ నాయన అవినీతి నిరోధక శాఖకు పట్టిస్తే వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. అందరు కొడతారు హీరో సిద్ధార్థను, అమ్మని చంపుకున్నావు, అయ్యన్ జైలుకు పంపిదామని కొడితే భారతీయుడిని అందరు కూడా తిడతారు. భారతీయుడిని మొత్తం ఊరు మొత్తం మళ్ళీ భారతీయుడు వెళ్ళిపోవాలని చెప్పేసి మెసేజ్ పెడతారు. వాళ్ళ తల్లి సిద్ధార్థ తల్లి చచ్చిపోవడానికి భారతీయుడే కారణం అంటారు. అటువంటి పరిస్థితులలో భారతీయుడిని పట్టుకునేందుకు లాస్ట్ కు ఊరందరూ ఏకమై భారతీయుడి మీద రాళ్ళేస్తారు. అంటే ఒక మంచి పని చేస్తే భారతీయుడు చేస్తే ఊరందరూ కూడా రాళ్ళేసే పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున రంగనాథ్ సార్ పరిస్థితి కూడా గట్లే. మంచి పని చేస్తే ఏదంటే ఒక్క ఇల్లు గులగొడితే ఓకే, 2వ బిల్డింగ్ గులగొడితే ఓకే, 10 బిల్డింగులు గులగొడితే మంది ఎక్కువ అవుతారు. అయి ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, నేను గెలిపించింది గిందికేనారా నాయన, మా ఇల్లే గులగొడతావారా అని అడుగుతారు. కాబట్టి రంగనాథ్ సారు ఆడ ఉండడానికి గ్యారంటీ లేదు. హైడ్రా కమిషనర్ గా ఎక్కువ కాలం రంగనాథ్ సార్ ను ఉంచే పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మిత్రులారా. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. ఎందుకంటే రంగనాథ్ సార్ సిన్సియర్ గా పనిచేస్తాడు, నాకు తెలుసు. నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు. రవీందర్ సార్ ను ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఆ తర్వాత కూడా మాకు ఒక సార్ వచ్చిండు, చాలా సిన్సియర్. ఆ సార్ చాలా ఇంకా సిన్సియర్ గా పనిచేసిండు. ఆ సార్ ను ట్రాన్స్ఫర్ చేసిర్రు. రిటైర్మెంట్ కు దగ్గర ఉండగా కూడా ట్రాన్స్ఫర్ చేసిర్రు మిత్రులారా. నిజాయితీగా మాట్లాడితే ఈ యొక్క రాజకీయ నాయకులు, ఈ ప్రజాప్రతినిధులు ఊకోరు, ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను అందుకే అడుగుతున్నా, హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ సార్ ఫిట్నెస్ ఉన్నది, అర్హత ఉన్నది. దానం నాగేందర్ మాట్లాడిన దానికి ఫస్ట్ తప్పైంది అనిపించి రంగనాథ్ సార్ కు స్వేచ్ఛనియండి. రంగనాథ్ సార్ 2 సంవత్సరాలు ఇదే హైడ్రా కమిషనర్ ఉంటారు, మీరు మీకు స్వేచ్ఛనిస్తాను, దంచుకుంటామని చెప్పారు. అప్పుడు తెలుస్తుంది మీకు ఎందుకే ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఇటువంటి అధికారుల సిన్సియర్ అధికారులు, ఇటువంటి నిజాయితీ గల అధికారులను ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేసుకుంటా, మంచిగా పనిచేసే అధికారులను ట్రాన్స్ఫర్లు చేసుకుంటా, తమాషా కాకపోతే నువ్వు నిజంగానే నీతి నిజాయితీగా రంగనాథ్ సార్ ను స్వేచ్ఛగా పనిచేయమంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే దానం నాగేంద్రతో తప్పైంది అనిపించాలి. ఆయన సంటి అట, లోకల్ అట, ఈరేట్ అట, ఆయన అసెంబ్లీ రౌడేట్ ఆయన. అటువంటి వ్యక్తి ఈ ఆఫీసర్ల గురించి మాట్లాడతాడు. జనగణమన వాడు ఫస్ట్ జనగణమన వాడు వీళ్ళు వాడతారు. మరి జనగణమన జాతీయ గీతం బ్రహ్మాండంగా వాడతారు వీళ్ళు పోలీసులు. హోంగార్డ్ కాంచెలు మొదలు పెడితే మొత్తం డీజీపీ దాకా ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా జనగణమన జాతీయ గీతం వాడతారు. నీకు అచ్చా, నీకు అర్హత ఉన్నదా? దేశం గురించి తెలుసా నీకు? సైనికులను, పోలీసులను ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మిట్లారా. ఇలాంటి ఆనెస్ట్ ఆఫీసర్ల గురించి అంటే రక్తం మరుగుతుంది. మా దగ్గర పోలీసు వాళ్ళు లంచాలు తీసుకునే, పోలీసు వాళ్ళు, సిఐలు, డిఎస్పీలు ఉచ్చబోసుకునేది రంగనాథ్ సార్ న్యాయంలో. ఒక్కరు కూడా రూపాయి ముట్టడానికి గదగద మనకేది ఉచ్చబోసుకునేది మిట్లారా. అటువంటి రంగనాథ్ సార్ ఇలా హైడ్రా కమిషనర్ ఒక మంచి, నిజంగా చెప్పాలా, హైడ్రా ఏర్పాటు చేయడానికి నేను ప్రశంసిస్తున్నా. దానికి ఈ యొక్క రంగనాథ్ సార్ ను చీఫ్ గా ఉంచడం నేను నిజంగా గర్విస్తున్నా. ఇలాంటి ఆఫీసర్లు ఉంటే హైదరాబాద్ బంగారం అవుతుంది. చాలా ఉన్నారు ఇలాంటి ఆఫీసర్లు, చాలా మంది ఉన్నారు మిట్లారా. కానీ ఇలాంటి ఆఫీసర్లను ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఏదో దాంట్లో ఇరికిస్తారు, ఏదో కుంభకోణాలను ఇరికిచ్చి ఇబ్బంది పెడతారు. వాస్తవం రంగనాథ్ సార్ అంటే ఆఫీసర్లు ఉంటే చాలా మంచిగా ఉంటది. కానీ ఈ ఆఫీసర్లను మన ప్రజాప్రతినిధులు పనిచేసుకునేరు. వీరికి ఇక్కడ పోస్టింగ్, వానికి అక్కడ పోస్టింగ్, వాని సస్పెండ్ చేసినావు మళ్ళీ విధులలో తీసుకో, ఇవే వీళ్ళు చెప్పేది. కేవలం ఈ యొక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతిలో ఆవులాగా మారాల్సిన పరిస్థితి అధికారులకు వస్తుంది. నేను చెప్తున్నా, నాకు ఒక ఆఫీసర్ చెప్పిండు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక అతను చెప్పిండు. ఏం చెప్పిండంటే, నేను హానెస్ట్ గా పని చేస్తే ట్రాన్స్ఫర్ అవుతా, తప్పు చేస్తే సస్పెండ్ అవుతా, నాకు ట్రాన్స్ఫర్ అయినా పర్లేదు కానీ నా జీవితంలో నేను సస్పెండ్ కావద్దని చెప్పిండు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయింది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా, రంగనాథ్ సార్ కూడా
చాలా మందికి ఆదర్శం, చాలా సిన్సియర్ గా పనిచేస్తా ఉన్నాడు. అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేస్తా ఉన్నాడు. అది ఎవడన్నా కానీ దానం నాగేందర్ మాట్లాడితే కూడా దానన్న నేను కౌంటర్ వేయాల్సిన అవసరం లేదన్నాడు. నిజంగా వాస్తవానికి రంగనాథ్ సార్ చిల్లరగాళ్ళు ఎవరికి మీరు కౌంటర్ వేయాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటా పోరి. ప్రజల అండదండలు, ప్రజల ఆశీస్సులు మీకు మీ వెంట ఉంటాయి. ఖచ్చితంగా గో హెడ్ సార్, మీరు ఖచ్చితంగా ముందు పోవాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటున్నాం. ఇట్లారా